మంచిది. మరొకసారి దేవునికి స్తుతి కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఈరోజు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. వినండి. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు గనక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. ఏమైన మాట, మనము విలువ పెట్టి కొనబడ్డ బిడలం. మనం ఎవరం చెప్పండి? విలువ పెట్టి కొనబడ్డ బిడలం. దేవుడు మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక ఎవరమాట? మనము దేవుడు విలువ పెట్టి మనందరినీ కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాట? విలువ పెట్టి అంటున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట అండి. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. మనము మనుషులకు దాసులు కావద్దంటున్నది. ఏమైనా విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. దేవులారా, విలువ అంటే ఏంది? దేవుడు తన విలువను చెల్లించినాడు, తన విలువని పెట్టినాడు. ఆ విలువ ఏందో ఒకసారి చూద్దాం. దేవులారా, మన కొరకు ఏం పెట్టిండో మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త ఆ విలువ ఏంది, ఆ విలువ ఏందో ఒకసారి చూద్దాం. దేవుడు పెట్టిన విలువ, దేవుడు పెట్టిన విలువ ఏందో మనం ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము ఆయన పెట్టిన విలువ చూద్దాం. దీనిలారా, విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మనుషులకు దాసులు కావద్దంటున్నాడు. కింద అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. హల్లెలూయా. విలువ అంటే ఏంటంటే తన ప్రాణాన్ని ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఏమిచ్చింది చెప్పండి? తన ప్రాణమునిచ్చి నిన్ను నన్ను యేసుప్రభు కొనుక్కున్నాడు. తన రక్తాన్ని గారిసి, విలువగల రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు దారపోసి, లేక తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకొని మనందరినీ కొనుక్కున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. చూడండి, ఈ రోజు నాడు మరి మీ దగ్గరికి వస్తారు. ఏం చర్చికి పోతావు, ఏం ప్రార్థన పోతావు? రా, మాకు కూలి రా అంటాడు. ఏమంటావు చెప్పండి? మాకు పనికి రా అంటాను. ఒకవేళ నువ్వు మందిరం రాకుండా నీకు పనికి పోయినావు అనుకో, నువ్వు ఏమైనట్టు? నువ్వు ఆ మనిషికే బానిస అయిపోయినట్టు. ఏమైపోయినట్టు చెప్పండి? నువ్వు ఆ మనిషికి బానిస అయిపోయినట్టు. కనుక ఏ మనిషి కూడా మనం దాసులం కావద్దట, ఏ మనుషులకు కూడా మనం బానిసలం కావద్దట. ఎందుకంటే మనం ఒక్కనికి దేవునికే దాసులుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికే మనం దాసులుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విలువ పెట్టి. ఏ విలువ పెట్టిండు మన పేరు? విల తన ప్రాణాన్ని. హల్లెలూయా. ఏం పెట్టి చెప్పాలి? తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కాల్చింది. రక్తంలో ప్రాణం ఉంటుంది. చెప్పాలి, రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. రక్తం పోయినాక మనిషి ఏం పోతుంది? ప్రాణం పోతూ ఉంటుంది. అందుకని యేసులో రక్తం పోయినాకైనా ప్రాణం కూడా పోయింది. మనందరి కొరకు తన రక్తాన్ని చిందించినాడు. మనం అందరం ఏదో అట్టే రక్షింపలేదు. మన కొరకు విలువ పెట్టినాడు. విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం మనం. ఎవరని చెప్పండి? విలువ పెట్టి. నువ్వు అట్టుగానే రక్షింపబడలేదు, నీకు అట్టుగానే రక్షణ దొరకలేదు. నేను ఎవరమంటే దేవుడే తన రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని పెట్టి, తన విలువ చెల్లించి, విలువ గల్ల మరి ప్రాణాన్ని పెట్టి కూడా మనందరినీ రక్షించుకున్నాడు. కాబట్టి అందుకే మీరు మనుషులకు దాసులు కావద్దంటాను. ఏమంటారు? మనుషులకు దాసులుగా ఉండకూడదు. మరి ఈ రోజు నాడు ఏ రోజు మనం పనికి పోయినాం కాదు, కానీ ఆదివారం రోజు ఎవరైనా ఎంత మంచి మనుషులు వచ్చి కూడా మనకు పని చెప్పినా కూడా మనం వాళ్ళకు దాసులుగా ఉండకూడదు. ఒక దేవునికే దాసులుగా ఉండాలి. కనుక దేవుని చూడండి ఎంత చక్కటి మాట అంటే, మనకు తన ప్రాణం ఇచ్చిందని రాస్తున్నది. తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీరు మనుషులకు దాసులు కావద్ద అని బైబిల్ చెప్తా. అందుకని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు కొరింథీ సంఘస్థులారా, మీరు మామూలుగా రక్షింపబడలేదు. మీ కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టిండు, తన రక్తాన్ని కాల్చిండు. యేసయ్య మీ అందరికీ తన ప్రాణం పెట్టి మిమ్మల్ని రక్షించుకున్నాడు, కొనుక్కున్నాడు. కనుక మీరెవరికి కూడా, ఏ మనిషి కూడా మీరు దాసులుగా కావద్దని కూడా పౌలు ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక ఏమైనా మాట? మనం కొనబడ్డ వాళ్ళం. హల్లెలూయా. దేవుడు మళ్ళీ కొనుక్కున్నాడు. ఏం పెట్టి? విలువ పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి.
తన రక్తాన్ని గారిసి ఆ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. చెప్పండి దేంతో? మనందరినీ, సంఘాన్ని, విశ్వాసులను దేవుడు తన రక్తాన్ని దారబోసి, రక్తాన్ని పెట్టి విలువ చెల్లించి మనందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు. అందుకే విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీరు మనుషులకు దాసులుగా కాకుడి. ఏమంటారు? మనుషులకు మరి దాసులు కావద్దు. ఈరోజు పాపానికి దాసులం కావద్దు, తర్వాత లోకానికి దాసులం కావద్దు, మనం సాతానుకు దాసులం కావద్దు. అర్థమైందా? చెడు అలవాట్లకు మనం దాసులుగా కావద్దు. దేని కావద్దు? మనం మనుషులకు దాసులుగా ఉండకూడదు. రెండోది, మనం పాపానికి దాసులుగా ఉండకూడదు. మూడోది, మనము సాతానుకు దాసులుగా ఉండకూడదు. నాలుగోది, చెడు అలవాట్లకు మనం దాసులుగా ఉండకూడదు. ఏముండకూడదట? చెడు అలవాట్లకు మనం బానిసలు కాకూడదు. ఈ లోకం అంతా చూసినట్లయితే ఇప్పుడు దాసత్వం కింద ఉంటుంది లోకం. పాపానికి దాసులై ఉంటున్నారు, సాతానుకు దాసులైపోయి ఉన్నారు, చెడు అలవాట్లకు దాసులై ఉన్నారు, మనుషులకు దాసులుగా ఉంటున్నారు. కానీ అందుకనే మీరు విలువ పెట్టి కొనబడ్డవాడు కనుక, విలువ పెట్టి కొనబడ్డవాడు కనుక ఏమంటారు బైబిలు? మనుషులకు దాసులు కావద్దు. ఎవరు కావద్దట? సాతానుకు దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు, చెడు అలవాట్లకు దాసులుగా కావద్దు. ఎక్కడ చూసిన ప్రజలు మరి బానిసత్వంలో ఉంటున్నారు. చెడు అలవాట్లకు బానిసలైపోయినారు, గంజాయికి బానిసలైపోయినారు, పువ్వాకు బానిసలైపోయినారు, కళ్ళకు బానిసలైపోయినారు, వ్యభిచారానికి చెడ్డ అలవాట్లకు బానిసలైపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, కొరింథీ సంఘస్థులారా, మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు కనుక, విలువ పెట్టి కొనబడ్డవాడు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. ఏమన్నా చెప్పాలి? మీరు మనుషులకు దాసులం కావద్దంటున్నాడు. ఇంకా చెప్పండి. ఒకటి, మనుషులకు దాసులుగా ఉండకూడదు. రెండోది, పాపానికి దాసులుగా ఉండకూడదు. మూడోది, లోకానికి దాసులుగా ఉండకూడదు. నాలుగోది, మనం సాతానుకు దాసులుగా ఉండదు. ఐదోది ఏంటంటే మనం చెడు అలవాట్లకు దేని కూడా మనం ఒక బానిసగా, ఒక దాసులుగా ఉండొద్దని కూడా దేవుడు చెప్తాడు. ఎందుకంటే దేవుడు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కలిసి మనకు బానిసత్వం నుండి విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీని ద్వారా అందుకని మనం దాసులుగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదువుకుందాం. మరి మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ ఉదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసురవు గాక కుమారుడవే. కుమారుడైతే దేవునికి వారసుడవు. దేవుని చూడండి, ఈరోజు మనం ప్రార్థించే అవకాశం, అబ్బా తండ్రి అనే ధన్యత మనకు దొరికింది. యేసయ్య అనే ధన్యత మనకు ఎందుకు దొరికిందంటే మనం బానిసత్వం నుండి విడుదలైనాక యేసు వచ్చి మన అందరిని ఏం చేసిండు? విడుదల, స్వతంత్రం మనకి ఇచ్చిండు, విడుదల చేసిండు. మనకు దయ్యం నుండి, పాపం నుండి, అన్నిటి నుండి మనకు స్వతంత్రాన్ని ఇచ్చిండు ఆయన. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు కాబట్టి నీవు దాసురవు కావంటున్నాడు. ఎవరం కావాలంటే మనం ఇప్పుడు మనుషులకు దాసులుగా ఉండకూడదు, సాతానుకు దాసులుగా ఉండకూడదు. దాసుని నువ్వు కాదంటున్నాడు దేవుడు. నువ్వు లోకానికి దాసులుగా ఉండకూడదు, చెడు అలవాట్లకు దాసులుగా ఉండద్దు అంటాడు దేవుడు. నీవు కావలసిన నీ కావు కాబట్టి నీవిక దాసులవుగాక కుమారుడవే. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరం చెప్పాడు? ఒకప్పుడు లోకానికి, సాతానికి, పాపానికి, చెడు అలవాట్లకు మనం దాసులుగా ఉంటుంది. ఏమిటి చెప్పండి? కానీ ఇప్పుడు ఎవరో మనం ఆటికి దాసులుగా ఉండకూడదు, మనం దేవుని దాసులం. హల్లెలూయా. ఎవరని చెప్పండి? ఇప్పుడు మనము దేవుని కుమారులమైన, దేవుని దాసులమైన దేవులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, కాబట్టి నీవు ఇక దాసురవు గాక కావు, కుమారుడవే. కుమారుడైతే దేవునికి వారసుడవు. హల్లెలూయా. మనం దాసులుగా పోయి దేవుని వారసులం అయిపోయిన సభలు కట్టి మయంపరచండి దేవుని. హల్లెలూయా. కాబట్టి దేవులారా, విలువ పెట్టి కొనబడ్డవారు, విలువ పెట్టి కొనబడ్డవారం కనుక మనం మనుషులకు దాసులు కావద్దంటాడు, లోకానికి దాసులు కావద్దంటాడు, పాపానికి దాసులు కావద్దంటాడు, సాతానికి దాసులు కావద్దంటున్నాడు, చెడు అలవాట్లకు కూడా దాసులుగా ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒకప్పుడు మనం దాసులు కంటుమే. 8వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులైంటారు కానీ
ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడ్డవారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరల వాడికి దాసులై ఉండగోరనేలా. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు ఆ కాలమందు, ఏ కాలమందు మనం దేవుని ఎరగనప్పుడు, దేవుడు మనకు తెలియనప్పుడు, మన అసలైన నిజమైన దేవుని కాని వాటికి దాసులై ఉంటుంది. ఏమైంటి చెప్పండి? నిజమైన దేవుని కాని వాటికి ఏమైంటి? మనము దాసులుగా ఉంటుంది. ఏమి చెప్తే మనం అదే చేసేది మనం. కనుక నిజమైన దేవుని ఎరగనప్పుడు వాటికి దేవతలు కానీ ఈ లోకమున్న వాటికి దేవుళ్ళకు కానీ మనం దాసులుగా ఉంటాం, బానిసలుగా ఉంటాం మనం. అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఆ కాలమందు, ఏ కాలము దేవుని ఎర్రక ముందు, దేవుని నమ్మక ముందు, యేసుప్రభుని తెలుసుకోక ముందు నిజానికి దేవుని కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. హల్లెలూయా. మనం ఎవరం చెప్పాం? దేవుని ఎరిగిన వాళ్ళం కనుక మనం ఇప్పుడు సాతానుకు దాసులుగా ఉండకూడదు, పాపానికి దాసులుగా ఉండకూడదు, చెడు అలవాట్లకు దాసులుగా ఉండకూడదు, తర్వాత సాతాను కూడా మనం దాసులుగా మనం దేవుని ఎరిగిన వాళ్ళం. ఎవరు వాడు చెప్పండి? మన దేవుని తెలుసుకున్నప్పుడు విశేషంగా దేవుని చేత ఎరగబడ్డ వారు ఉన్నారు కనుక ఈ బలహీనమైనవి కానీ నిష్ప్రయోజనమైన మూల పాఠాలకు తిరగద్దు అంటాడు. మునుపటి వాటిని మళ్ళీ చేయద్దు. మూల పాఠాలు అంటే మునుపటి జీవితం, మునుపటి బతుకు, పాత బతుకు, వెనుక జీవితం, దాన్ని మళ్ళీ జీవించదు. ఆ ప్రకారం మనం నడుచుకోవద్దు. ఏ ప్రకారంగా? దేవుని నమ్మక ముందు ఎలా జీవించినవో, దేవుని నమ్మక ముందు ఎలాంటి చెడు పనులు చేసినవో ఆ జీవితం మీకు అద్ద అంటాడు. మునుపటి వాటిని బలహీనమైనవి చేయకండి, నిష్ప్రయోజనమైనవి మూల పాఠంతో మళ్ళీ తిరగలేలా అంటున్నాడు. మళ్ళీ ఎందుకు పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు మన బానిస అయిపోతున్నారు? లోకానికి ఎందుకు బానిసలు అయిపోతున్నారు? సాతానికి ఎందుకు బానిసలు అయిపోతున్నారు? పాపానికి ఎందుకు బానిసలు అయిపోతున్నారు అని పౌలు చెప్తున్నాడు. సంగమా, మళ్ళా మునుపటి వాడికి బానిసలు కావద్దు అంటున్నాడు. అందుకని ఇక్కడ మీరు దేవుని చేత బలహీనమైనవి కానీ నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరల వాడికి దాసులై ఉండగోరనేలా. హల్లెలూయా. ఒకప్పుడు మనం అందరము నిజము కాని వాటికి దేవుళ్ళకు దాసులైంటివి, పాపానికి దాసులమైంటివి, సాతానికి దాసులమైంటివి, మనుషులకు దాసులైంటివి. కానీ ఇప్పుడు వాడికి మళ్ళా ఎందుకు మీరు దాసులైతారు అంటాడు. నేను మీకు వెలజల్లించిన, నా ప్రాణాన్ని పెట్టిన, రక్తాన్ని కాల్చిన, నా అమూల్యమైన రక్తంతో మీరు కొనుక్కున్నా కదా, మిమ్మల్ని రక్షించుకున్నా కదా, మళ్ళీ ఎందుకు మీరు పోయి బానిసత్వం అవుతున్నారని కూడా దేవుడు ఇక్కడ బాధపడుతుంది. దేవుడు అందుకే మనం ఏమైనమాట? విలువ పెట్టి కొనబడ్డ వారం కనుక ఏం కావద్దంటే మీరు మనుషులకు చెప్పండి, మనుషులకు దాసులుగా ఉండకండి. అందుకే నిష్ప్రయోజనమైనవి కానీ మూల పాఠాలు తట్టు కానీ బలహీనమైనవి మళ్ళీ చేయొద్దు అంటున్నాడు. చెడు కార్యాలకి వెళ్ళకండి, పాపానికి దాసులు కాకుండా అంటున్నాడు. అందుకే చూడండి తిన్నారా, మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక తీయండి, 6వ అధ్యాయం చదువుకుందాం. 6వ అధ్యాయము తర్వాత 19-20 వచనం చదువుకుందాం. 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డవారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా సభలు కూడా దేవుని మహిమపరచండి. ఇక్కడ ఏమంటానంటే చూడండి 19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, ఈ శరీర మాట, ఈ దేహమాట దేవుని ద్వారా అయిందట. ఎవరు చెప్పండి? ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడ్డదని ఇక్కడ చెప్తున్నాడు పౌలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఈ దేహమాట దేవుని ద్వారా అయిందట. ఎవరు చెప్పండి? దేహము నా వల్ల అయింది అంటున్నాడు. తర్వాత నీ దేహం ఎందుకు చేసిండు? దేవుని ఆత్మ ఉండడానికి. చెప్పండి, దేవుని ఆత్మ ఉండడానికి. అంటే ఈ దేహము దేవుని ఆలయం. ఎన్నాడు చెప్పండి? దేహము దేవుని
ఆలయం అంటున్నాడు, దేవుని మందిరం అంటున్నాడు. అని కింద ఏమంటుండంటే పరిశుద్ధ ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా, మీరు మీ సొత్తుగారు. వినండి, నీ శరీరాన్ని కూడా కొట్టుకునే అధికారం నీకు లేదు, నీ శరీరాన్ని తిట్టుకునే అధికారం నీకు లేదు. నీ శరీరాన్ని కళ్ళు పోసి, పువ్వాకు పోసి, బీడీలు పోసి, మత్తు పదార్థాలు పోసి ఖరాబు చేసే అధికారం నీకు లేదంటున్నాడు. నీ శరీరం నీ సొత్తు కాదు. ఏమంటాను చెప్పండి? కొంతమంది అనుకుంటారు నా శరీరమే కదా, నా శరీరంతో నేను ఏం చేసినా నడుతుంది అనుకుంటారు. పువ్వాకు తిన్నా, కళ్ళు తాగినా, వ్యభిచారం చేసినా, చెడ్డ మాటలు మాట్లాడినా, ఈ శరీరాన్ని ఏం చేసినా నాకేం కదా అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? నీ శరీరము నీది కాదు, నీ దేహము నీది కాదు, దేవుని వల్ల అనుగ్రహించబడ్డది, నీవు నీ సొత్తు కాదంటున్నాడు. ఏమంటాను చెప్పండి? నీవు నీ సొత్తు కాదంటున్నాడు. అని ఇక్కడ ఏమంటాడంటే చూడండి, నీవు నీ సొత్తు కాదంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఏం చేయాలట? ఒకటేమో విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మన మనుషులకు దాసులు కావద్దు, కానీ ఎవరు కాదు, మనసులకు మనము దాసులు కావద్దు అంటున్నాడు. ఇక్కడేమంటాడు? మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో, మీ శరీరంతో దేవునికి మహిమపరచండి. మీ శరీరం అంటే దేవుని ఆలయం, మీ శరీరం అంటే దేవుని మందిరం. కాబట్టి ఈ మందిరంలో స్తుతి ఆరాధన జరగాలంటాను. ఏమంటాను చెప్పాలి? ఈ మందిరంలో పువ్వు కానీ, కళ్ళు కానీ, కర్ర కానీ, బీడి కానీ, అబద్ధాలు కానీ, చెడు ఉండకూడదు. నా ఆలయం కనుక, నా మందిరం కనుక, నా మందిరంలో స్తుతి ఆరాధన జరగాలి. ఏం జరగాలట? దేవుని చెప్పండి, దేవునితో ఏం చేయాలట? దేవుని మహిమపరచండి అంటున్నాడు. మనం దేవుని మహిమపరచాలి. ఈ శరీరంతో ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. కనుక దేవుని చూడండి, దేవుని ఏమంటానంటే మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏం చేయాలట? మీ దేహముతో దేవునికి మహిమపరచండి, స్తుతి ఆరాధన చేయండి. ఇది దేవుని మందిరం అండి, దేవుని ఇల్లు అండి, మన సొంత శరీరం కాదు ఇది. మనం ఏది పడితే చేసే అధికారం మనకు లేదు. మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. నేను ఇది తెలవక చాలా మంది ఇది దేవుని శరీరం, దేవుడు అనుగ్రహించబడ్డ శరీరం, మీ దేహం మీది కాదంటున్నాడు. అందుకనే మన దేహంతో దేవుని మహిమపరచాలి, మన దేహంతో దేవుని ఆరాధించాలి. 3వ అధ్యాయం తీయండి, ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం శరీరం గురించి ఏమని చెప్తాను చూడండి. 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. మనమందరూ ఒకటి ఎరగాలి. ఈ శరీరం ఎవరిదంటే మనది శరీరం కాదు, దేవుడు అనుగ్రహించిన శరీరం ఇది, దేవుని ఆలయముగా ఉంటాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు మీరు ఎరగరా. ఎవరన్నాడు చెప్పాలి? ఈ శరీరం ఎవరిదంటే దేవుని ఆలయం అండి. ఎవరు చెప్పాలి? శరీరం ఎవరిది? దేవుని మందిరం, దేవుని ఆత్మ ఉండే స్థలం ఇది అని ఇక్కడ అంటున్నాడు. ఆలయం అనే మీరు ఎరగరా అని కింద 17వ వచనం చెప్తాను. ఎవరన్నా కానీ, ఎంత గొప్పోడన్నా కానీ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను. వినండి నేనులారా, చెడు అలవాట్లతోటి కళ్ళు కావచ్చు, కర్ర కావచ్చు, పువ్వా కావచ్చు, బీడి కావచ్చు, సిగరెట్లు కావచ్చు, గంజాయి కావచ్చు, వ్యభిచారం కావచ్చు, చెడు అలవాట్లతోటి, ఏ చెడు అలవాట్లతోటి అయితే నీ దేహాన్ని, నీ శరీరాన్ని ఖరాబు చేస్తావో, దేవుడు అంటున్నాడు శరీరం అంటే నా మందిరం, అది నా ఆత్మ ఉండే స్థలం అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నా ఎవడైతే నా మందిరాన్ని, ఎవడైతే నా ఆలయాన్ని, లేక ఎవడైతే నా ఆలయాన్ని ఖరాబు పాడు చేస్తాడో దేవుడు వారిని పాడు చేయను. ఏమన్నా చెప్పాలి? దేవుని గుడిని, దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసి, ఖరాబు చేసి, పాడు చేస్తే దేవుడు అంటున్నాడు నేను వాడిని పాడు చేస్తానంటాను. ఏం చేస్తాడు చెప్పండి? దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని ఇష్టం వచ్చినట్టు మనం జీవించి శరీరాన్ని ఏది పడితే ఖరాబు పోసి దీన్ని ఖరాబు చేస్తే అంటాను దేవుడు నా ఆలయం వెళ్ళారా, నేనుండే మందిరం అది, నా ఆత్మ ఉండే స్థలం అది, ఎవడు కూడా నా ఆలయాన్ని పాడు చేస్తాడో నేను కూడా వాడిని పాడు చేస్తా అంటున్నాడు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి. ఈ శరీరం ఎవరు తెలుసా? మనం ఎవరమో తెలుసా? మనం విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళం కనుక మనం ఒకటి మనుషులకు దాసులు కాదు, రెండోది మన దేహంతో దేవుని మహిమపరిచే వారికి ఉండాలి. ఎవరెవరికి దాసులు కాదని చెప్పిన ఒకటేమో మనుషులకు దాసులుగా ఉండకూడదు,
రెండోది పాపానికి దాసులుగా ఉండకూడదు, మూడోది లోకానికి, నాలుగోది సాతానుకు, ఐదోది చెడు అలవాట్లకు దాసులుగా ఉండకూడదు.